నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి సాదర స్వాగతం. ధర్మో రక్షతి రక్షితః. ధర్మాన్ని రక్షిస్తే ధర్మం మనల్ని రక్షిస్తుంది. మనం శ్రీరామచంద్రుని ఆదర్శంగా తీసుకొని నిత్య జీవితంలో మనం ధర్మాన్ని ఆచరించాలి. ఒకవేళ సందేహం వస్తే దాన్ని నివృత్తి చేసుకోవాలి. ఇదే ప్రేక్షకులంతా కూడా ఎంతో నియమబద్ధంగా ఆచరిస్తూ వారికి వచ్చిన సందేహాలను ఎంతో ఆసక్తికరంగా మా ఈ కార్యక్రమానికి ఉత్తరాల ద్వారా రాసి పంపిస్తున్నారు. వాటన్నిటికీ కూడా శాస్త్రీయ సమాధానాలు అందించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మిక యాత్రికులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణ మూర్తి గారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. మొదటి ఉత్తరాన్ని చూద్దామండి. అలాగే. రాజమండ్రి నుంచి సత్యం రాస్తున్నారు. భర్త మరణిస్తే అతని భార్య మంగళసూత్రం తీసేస్తుంది. అలాగే భార్య మరణిస్తే ఆ భర్త యజ్ఞోపవీతం తీసేయాలా తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. తీసేయకూడదు. మంగళసూత్రానికి యజ్ఞోపవీతానికి ఎటువంటి పోలిక లేదు. యజ్ఞోపవీతము 4 ఆశ్రమ ధర్మాలను పాటించడానికై అధికారాన్ని కలిగించే నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటిది. బ్రహ్మచర్యము, గృహస్థము, వానప్రస్థము, సన్యాసము అనబడే ఈ 4 ఆశ్రమాల విధులను పాటించడానికై అధికారపూర్వకంగా సమంత్రపూర్వకంగా గురువుగారు ఇచ్చినటువంటిది ఈ 96 బెత్తల ప్రమాణంతో ఉండే 3 వరుసల దారము యజ్ఞోపవీతము. దీనికి ఎవరి చేతికి వారు ఈ 4 వేళ్లకు ఇలాగా పట్టుకుంటే బెత్త అంటారు. 96 వరుసలు దారం చుడితే ఎంత పొడుగుంటుందో ఆ దారాన్ని 3 వరుసలుగా చేసుకుంటే ఆ వ్యక్తి భుజం నుంచి నాభి వరకు వచ్చే ప్రమాణంలో ఉంటుంది. ఎవరి యజ్ఞోపవీతాన్ని వారు సిద్ధం చేసుకోవాలి. ఇక మంగళసూత్రం విషయానికి వస్తే మట్టుకు వివాహ సమయంలో ప్రధానమైనటువంటి క్రియాకలాపాలు ఏవి అని చెప్పుకుంటే కేవలం పాణిగ్రహణము, కరగ్రహణము, ముహూర్తము, జీలకర్ర బెల్లం పెట్టుకోవడం అని చెప్తారు. ఇది మాత్రమే ప్రధానం. ఒకరిని ఒకరు చూడడము, ఆ చూచే సమయంలో ఎటువంటి కోపము, ద్వేషము, భయానకమైనటువంటి వాతావరణము ఇవేదీ కూడా లేకుండా రాకుండా ప్రశాంతమైన జీవితం మనమిద్దరము గడపెదము గాక అంటూ ఒకరిని ఒకరు ఈ క్షణము చూడడము. అట్లాగే కరగ్రహణము, పాణిగ్రహణము. దీని తర్వాత సప్తపది అగ్నిసాక్షిగా. ఇవి 2 ప్రధాన ఘట్టాలు. మాంగళ్యధారణ, సూత్రధారణ అనేటప్పటికీ ఒక శ్లోకం చెబుతాం. మాంగళ్యతంతునానేన మమ జీవన హేతున కంఠే బధ్నామి సుభగే త్వం జీవ శరదాం శతం త్వం జీవ. మమ జీవన హేతున, నా జీవనానికి హేతువుగా అయ్యేటటువంటి ఈ దారముతో నిన్ను అలంకరింపజేస్తున్నాను. నా జీవనం అంటూ లేకుండా పోయిన తర్వాత ఇక నీ మెడలో ఆ దారం ఉన్న ప్రయోజనం ఏమిటి? అందుకని భర్త పోయిన తర్వాత ఆ స్త్రీ ఆ దారాన్ని తీసివేయవలసి ఉంటుంది. ఇక పురుషుడు యజ్ఞోపవీతాన్ని భార్య చనిపోయిన తర్వాత కూడా ఎందుకు వేసుకొని ఉండాలి అంటే, భార్య చనిపోయిన తర్వాత కూడా అతనికి ఇంకా ఒక ఆశ్రమం మిగిలి ఉంటుంది. భార్యతో కలిసి ఉండేటటువంటి ఆశ్రమం పేరు గృహస్థాశ్రమం. అది దాటిన తర్వాత వానప్రస్థము అనే 3వ ఆశ్రమ ధర్మాన్ని అతడు పాటించాలి. ఆ సమయంలో విధుర వైశ్వదేవం అనే ప్రక్రియ. భార్య చనిపోయిన వాడిని విధురుడు అంటారు. అటువంటి విధురుడు కూడా వైశ్వదేవాన్ని ఆచరించాలి. ఆ ప్రక్రియ, ఆ హోమ హవనాదులు ఇదే విధానంగా ఉన్నాయి. వాటి కోసమని అతడు యజ్ఞోపవీతాన్ని ధరించవలసి ఉంటుంది. అటుపిమ్మట తురీయ ఆశ్రమం, 4వ ఆశ్రమం సన్యాసాశ్రమం తీసుకుంటే అప్పుడు యజ్ఞోపవీత విసర్జన, అజిన కౌపీనాది విసర్జన, మొలత్రాడు తీసివేయడం, శిఖను తొలగించడం, అన్ని బంధనాలు విడిచిపెట్టి కాషాయ వస్త్రాన్ని ధరించడం, ఇది సన్యాసాశ్రమం, తురీయాశ్రమం అని పేరు. ఈ తురీయాశ్రమంలో కాషాయ వర్ణమే కాదు, శుద్ధ శ్వేతవర్ణాన్ని కూడా ధరించవచ్చును, తెల్లటి వస్త్రములు కూడా ధరించవచ్చును. అందుకోసమే
భర్త చనిపోయిన తర్వాత స్త్రీకి ఇక నిర్వహించేటటువంటి ఆశ్రమాలు ఏవీ లేవు కాబట్టి, ముఖ్యంగా ఆయన జీవనం కోసం ఆధారంగా ఉండే దారం కాబట్టి ఆయన లేడు కాబట్టి తీసేస్తున్నారు. అతడి విషయంలో మట్టుకు నిర్వహించవలసిన ఇంకొక ఆశ్రమ విధి ఉంది. అట్లాగే దానిని ధరించిన కారణం కూడా వేరు కాబట్టి అతడు ఉంచుకుంటాడు. ఇది సమాధానం. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే రాజమండ్రి నుంచి వసంత లక్ష్మి రాస్తున్నారు. గరుడ పురాణం 6వ వారు చదవవచ్చునా, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. ఈ గరుడ పురాణం గురించి చాలా మందికి అనేక సందేహాలు ఈ మధ్యకాలంలో విశేషంగా వస్తున్నాయి. శ్రీమన్నారాయణమూర్తి గరుత్మంతులకు ఉపదేశించిన పురాణం గరుడ పురాణం. విశేషించి ఈ గరుడ పురాణం 2 విభాగాలలో ఉంది. మొదటి విభాగంలో 229 అధ్యాయాలు ఉండగా, రెండవ విభాగంలో 35 అధ్యాయాలు ఉన్నాయి. వెరసి 254 అధ్యాయాలలో ఈ పురాణం అతి విస్తృతంగా ఉంది. 20,000కు పైగా శ్లోకాలతో ఉన్నటువంటి ఈ బృహత్తరమైన పురాణాన్ని అన్ని పురాణాలతో సమానంగా ఇంటిలో ఉంచుకోవచ్చును, ఇంటిల్లిపాది తప్పకుండా చదవవచ్చును. అయితే గరుడ పురాణం అనగానే చనిపోయిన తర్వాత ఉండేటటువంటి వివిధ రకాల నరకాలు, చనిపోయిన తర్వాత చేసేటటువంటి తద్దినాలు, శ్రాద్ధాలు, ఆబ్దికాలు, మాసికాలు, పక్షాలు, దానాలు, శాంతులు, ప్రేతకర్మ, చితి నిర్వహణ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఇదంతా కూడా చనిపోయిన తర్వాత చేసే వాళ్ళకే కాబట్టి మనకెందుకు, మన ఇంట్లో పెట్టుకోకూడదు, ఆడవాళ్ళు చదవకూడదు, చిన్నపిల్లలు చూడకూడదు, ఇలాంటి ప్రథ అభిప్రాయం లోకంలో వచ్చేసింది. కారణం ఏమిటి? ఈ గరుడ పురాణంలో ఉండే 2 విభాగాలలో పూర్వ ఉత్తర ఖండములలో ఉత్తరఖండం ప్రేతఖండం అని పేరు. ఇందులో 35 అధ్యాయాలు ఉన్నాయి. ముందుగా ఉండే 229 అధ్యాయాలు పూర్వఖండంలో అనేకమైన ధర్మశాస్త్ర గ్రంథాలు, విశేషాంశాలు, సర్గశ్చ ప్రదర్గశ్చ వంశో మన్వంతరాణిచ వంశాలను చరితించేది పురాణం పంచలక్షణం ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి. శకున శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, రాజనీతి వంశాలు, భక్తుల కథలు అనేకం ఇందులో ఉన్నాయి. కాబట్టి ఈ గరుడ పురాణాన్ని అందరూ చదవవచ్చును, ఎటువంటి సందేహము లేదు. ఉత్తరఖండం ఈ 35 అధ్యాయాలలో ఉండే ఈ ప్రేతకర్మలను అనుసరించి మాత్రమే గరుడ పురాణం ఇంతగా లోకంలో ప్రచారంలోకి వచ్చింది. ఈనాటి కాలంలో లభ్యమయ్యేటటువంటి గరుడ పురాణాలలో 2 విభాగాలు విడివిడిగా లభ్యమవుతున్నాయి. సులభమైన ఉపాయంగా పూర్వఖండాన్ని అందరూ తీసుకోండి, అందరూ చదవండి, విషయాలు తెలుసుకోండి, ఇతర పురాణాలతో సమానంగా గౌరవించండి. ఏ పురాణమో ఇంట్లో లేకుండా కేవలం గరుడ పురాణమే ఇంట్లో పెట్టుకుంటాం, కేవలం గరుడ పురాణమే చదువుతాం అంటే కూడా మహాదోషం, చాలా తప్పు. అంటే దానికి అనుబంధంగా ఇంకేమైనా ఉండాలంటారా? ఇతర పురాణాలన్నీ కూడా ఉండాలి. విష్ణు పురాణము, విష్ణు ధర్మోత్తర పురాణము, బ్రహ్మాండ పురాణము, బ్రహ్మ పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము, నారద పురాణము, స్కాంద పురాణము, పూర్వ పురాణము, మత్స్య పూర్వ పురాణాలు, 18 పురాణాలు, అగ్ని పురాణము. ఈ పురాణాల్లో ఏ 5-6 పురాణాలు ఇంట్లో ఉన్నా చాలు. వాటితో పాటుగా గరుడ పురాణం ఉండాలి. కానీ ఒక్క గరుడ పురాణమే ఇంట్లో ఉంది, నేను దీన్నే చదువుతాను అని మాత్రం అనకూడదు. మాకు తెలిసి ఒక మిత్రుల ఇంట్లో వారు అపకర్మలు బాగా చేయించేటటువంటి గృహం, అంటే చనిపోయిన తర్వాత చేసేటటువంటి కర్మలు వాళ్ళు బాగా చేసేటటువంటి వారు. వాళ్ళ ఇంట్లో ఆ విషయానికి సంబంధించిన పుస్తకములు ప్రత్యేకంగా ఉండేవి. అవన్నీ కూడా పుస్తకాల అలమైరాలో పై భాగంలో ఉండేవి. ఇల్లాలు ఏదైనా వారిని నరసింహశాస్త్రి గారు, ఏమండి పిల్లవాడికి ఫీజు కట్టాలి, డబ్బు కావాలి అంటే డబ్బా ఇస్తాను అని ఇలాగా ఆ పుస్తకాన్ని చూసేవాడు. సాయంత్రం కల్లా ఎవరో వార్త తీసుకొచ్చేవారు, ఎవరింటో పోయారు, రండి చేయించండి అని. ఆ పుస్తకానికి అంత శక్తి ఉంది. అందుకే గరుడ పురాణాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు అనే ప్రచారం లోకంలో ఏది ఊరికే ప్రచారంగా రాదు, ఏదో ఉంటుంది మెలిక. అందులో ఏమిటి అంటే ఈ ఉత్తరఖండం మెలిక. అందుకోసమే ఇతర పురాణాలతో ఉంచుకోవచ్చు, అది ఒక్కటే. కాచిగూడ నుంచి చంద్రమౌళి రాస్తున్నారు. దశదానాలు అంటారు, అవి ఎప్పుడు చెయ్యాలి, తెలియజేయగలరు అంటూ రాస్తున్నారు. దశదానాలు 2 విధాలుగా చెప్పబడ్డాయి. గోభూ తిల హిరణ్యాజ్య వాసో ధాన్య గుడానిచ రౌప్యం లవణమిత్యాహు దశదానా ప్రకీర్తితాః.
ఈ 10ంటికి దశదానములు అని పేరు. ఇది ఒక వర్గం. రెండవ విధంగా చెప్పబడిన దశదానాలు ఉన్నాయి. బంగారు ఉంగరం, కంచు పాత్ర, కంచు చెంబు, పావుకోళ్ళు, శయ్య, భూమి, వస్త్రములు, ఇవన్నీ కూడా రెండవ విధంగా చెప్పబడ్డాయి. వీటికి కూడా దశదానములు అనే పేరు. మొదటగా చెప్పబడిన దశదానములు గోభూతిల హిరణ్యాద్యాధికములు, ఈ 10 ఏవైతే చెప్పుకున్నామో వీటిని శాంతి కర్మలలో, ఇష్టాపూర్త కర్మలలో, లేదా మహాలయ పక్ష రోజులలో, లేదా ఏదైనా నదికి పుష్కరములు వచ్చినప్పుడు ఆ పుష్కర క్షేత్రములలో, తీర్థక్షేత్రములు దర్శించినప్పుడు, కాశీ ప్రజగా ఇటువంటివి దర్శించినప్పుడు అక్కడ ఈ మొదటి విభాగంలో చెప్పబడ్డ దశదానాలను ఆచరించవలసి ఉంటుంది. ఉప్పు, బెల్లము మొదలైనవి ఇక్కడ వినియోగించాలి. రెండవ వర్గంలో చెప్పిన దశదానాలు ఇవి కన్యాదాన సమయంలో అబ్బాయికి కుమార్తెను ఇచ్చి కన్యాదానం చేసేటటువంటి సమయంలో, కన్యాదానం కూడా 16 దానాలలో ఒకటి, షోడశ మహాదానాంతర్గత కన్యా మహాదానం అని చెప్తారు. అలాగా కన్యాదానం చేసే సమయంలో అల్లుడిని గుర్తించి ఆ అల్లుడికి ఈ రెండవ వర్గంలో చెప్పబడ్డ దశదానాలను అందజేయాలి అంటుంది ధర్మసింధువు. ఈ దశదానాలని ఏ విధంగా అల్లుడికి అందచేయాలి, ఏ శ్లోకాలు చెప్పాలి, ఇవన్నీ కూడా ధర్మసింధువు అనే గ్రంథంలో ద్వితీయ పరిచ్ఛేదంలో సవివరంగా చెప్పబడి ఉన్నాయి. ఈ సంప్రదాయాన్ని అనుసరించే ఈనాటికి కూడా మన ఇండ్లలో పెండ్లి జరిగితే అల్లునికి ఏం చేసినా ఏం చేయకపోయినా ఎన్ని చేసినా ఏడుస్తాడు. జామాతో దశమగ్రహ, 10వ గ్రహం, 9 గ్రహాలు ఒకటి, వీడొక్కడు ఒకటి అని చెప్తూ ఉంటారు. ఆ వర్గం పక్కన పారేస్తే ఆ సమయంలో అబ్బాయికి భోజనం చేయడానికి వెండి పళ్ళెం, నిజానికి కంచు పళ్ళెం ఉంది ధర్మంలో, వీళ్ళు వెండి పళ్ళెం అడుగుతున్నారు, ఇచ్చేద్దాం. అలాగే వెండి చెంబు, వెండి గ్లాసు, బంగారు ఉంగరం, బంగారు మురుగులు అంటే కంకణాలు, ఇప్పుడు వేసుకోవడం లేదు కాబట్టి బ్రేస్లెట్ ఇస్తున్నారు, వాచి ఇస్తున్నారు. కానీ ధర్మంలో మట్టుకు బంగారు కడియములు, గాజులు వెయ్యాలి. అక్కడ గాజులు కాదు మురుగులు అని చెప్పుకోవాలి. అలాగే శయ్యాదానము, అమ్మాయికి అల్లుడు గారికి వారికి వినియోగింపబడే విధంగా శయ్య, ఆ పరుపు అవన్నీ కూడా మామగారే దానంగా ఇవ్వవలసి ఉంటుంది. అలాగే భూదానము, ఇవన్నీ కూడా వస్త్రదానము, ఇవన్నీ కూడా ఇస్తున్నారు. వీటిలో ఏ ఒక్కటి మినహాయింపు లేకుండా ఈనాటికి అందరం పాటిస్తున్నాం. అయితే వాటికి ఈ రెండవ విధమైనటువంటి దశదానాలు అనే పేరు ఉంది, ధర్మసింధువులో వీటికి ప్రమాణం ఉంది అనేది మనం మర్చిపోతున్నాం. ఒక్కసారి ఆ వర్గంలో కూడా ఆలోచన చేసి తెలుసుకుందాం. దశదానాలు ఇవి ప్రాథమికంగా 2 విధాలు. ఒకటి తీర్థక్షేత్రాలలో ఆచరించే 10 వర్గాలు, ఇందులో ఉప్పు బెల్లం చేరి ఉంటాయి. రెండవవి కంచు పాత్ర, వెండి చెంబు, వెండి గ్లాసు, శయ్య మొదలైనవి, ఇందులో ఉప్పు బెల్లము కలిసి ఉండవు. ఇంతే తేడా. ఇది సమాధానం. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే కర్నూలు నుంచి చంద్రశేఖర్ రాస్తున్నారు, ఇంటికి ఆగ్నేయంలో వీధిపోటు దోషమా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. వీధిపోటు ఈనాటి కాలంలో వాస్తు శాస్త్ర వాస్తవాలు ప్రతి వీధిలోనూ మనం గమనిస్తున్నాం. వీధులు తూర్పు పడమరగా ఉండడం శ్రేయస్కరం. ఈ విధంగా ఎంత దూరం పోతాయి వీధులు? అప్పుడప్పుడు పడమర తూర్పులతో పాటుగా ఉత్తర దక్షిణాలు కూడా ఉండవలసిందే. అలాగా ఉన్నప్పుడు మన ఇంటికి ఎదురుగా ఒక వీధి పోతుంది. ఆ వీధి తూర్పు పడమరలుగా ఉంది, చాలా బాగుంది. అప్పుడు మన గృహము తూర్పు ముఖంతో ఉండే గృహం అవుతుంది. ఇది తూర్పు ముఖం అనుకున్నప్పుడు ఈ విధంగా వీధి ఒకటి పోతున్నది, దక్షిణం నుంచి ఉత్తరం వైపు వస్తున్నది. మన ఈ గృహము తూర్పు గృహంగా ఉంది. మన ఇంటి నుంచి తూర్పు వైపుగా కూడా ఒక వీధి పోతున్నది, టీ ఆకారంలో. ఈ టీ ఆకారంలో పోయేటటువంటి ఆ వీధి మన గృహానికి ఆగ్నేయ దిగ్భాగంలో ఆరంభం అవుతున్నది. ఇది వారు అడిగిన ప్రశ్న. ఏమైనా దోషమా అంటే దోషమే అని చెప్పుకోవాలి. ఆగ్నేయ దిగ్భాగంలో వీధి పోటు ఉంటే ఇంటిలోని స్త్రీలకు
కొద్దిగా అమంగళకరము, అనారోగ్యము, మానసికమైనటువంటి బాధలు ఇవన్నీ కూడా ఇంటికి ఆగ్నేయ దిగ్భాగంలో వీధిపోటు ఉంటే కలుగుతాయి అని చెబుతారు. అలాగే ఆ వీధిపోటు ఇంటికి ఈశాన్య దిగ్భాగంలో, అంటే ఆ వీధి ఆ చివరన కాకుండా ఈ చివరనగా ఆరంభమవుతుంది అంటే ఆ ఇంట్లోని వారికి అనవసరమైనటువంటి యాజమాన్యము, గ్రామ పెద్దరికము, లీడర్షిప్ అని చెబుతారు. ఇవన్నీ కూడా తూర్పు ఈశాన్యం వైపు వీధిపోటు ఉంటే కలిగేటటువంటి శుభలాభాలు. కాబట్టి వీధిపోటు మంచి వీధిపోటు ఉంటుంది, చెడు వీధిపోటు రెండు ఉంటాయి. వారు అడిగిన ప్రశ్నకి మట్టుకు ఆగ్నేయ దిగ్భాగంలో అటువంటి వీధిపోటు ఉంటే ఆ ఇంట్లో ఉండే స్త్రీలకు మానసికమైనటువంటి అశాంతి, బాధ ఇవన్నీ కూడా కలుగుతాయి. కాబట్టి ఆ వీధిపోటు బాధను తొలగించుకోవడానికై పంచముఖ గణపతి శిలా విగ్రహాన్ని ఆ వీధికి ఎదురుగా, మన ఇంటికి బయట వైపు ఉండేటట్లుగా కాంపౌండ్ వాళ్ళకు ఎదురుగా ఒక చిన్న గుడి వలె నిర్మించి అందులో ఆ వినాయకుడిని ప్రతిష్ఠించి ప్రతిరోజు కూడా అర్చనలు చేస్తూ ఉండడం మంచిది. ఇది ఒక ఉపాయం మాత్రమే, సులభమైన మార్గం మాత్రమే అని చెప్పుకోవాలి. అది వారికి సమాధానం. అయితే ఇటువంటి వాస్తు దోషాలు ఇంటి యజమానులకే వర్తిస్తాయా? అంటే అటుపక్కల ఇటుపక్కల అద్దెకుండే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా వర్తిస్తుంది? ఇక్కడ ఇంటికి వచ్చేటటువంటి దోషం ఇంట్లో ఎవరున్నారు అనేది ప్రాథమికంగా గమనించాలి. వాళ్ళు అద్దెకు ఉండవచ్చును, కొని ఉండవచ్చును. కొని ఉండేటటువంటి వాళ్ళపైన భూమికి సంబంధించిన దోషం ఎక్కువగా ఉంటుంది. అద్దెకు ఉండేటటువంటి వారిపైన దృగ్దోషం, దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది. ఈ వీధిపోటు దృక్కు దోషం. కాబట్టి ఆ ఇంట్లో ఎవరున్నా అద్దెకు ఉండవచ్చును, చుట్టాలు ఉండవచ్చును, కొన్న వాళ్ళు ఉండవచ్చును, ఖరీదు చేసిన వాళ్ళు ఉండవచ్చును, వాళ్ళకి ఇది సమానమే. భూమికి సంబంధించిన దోషం అస్థి దోషం. భూమిలో ఎముకలు ఉంటాయి, ఏమైనా సమస్యలు ఉంటాయి, చాలా ఉన్నాయి. కృష్ణవాస్తు, మయవాస్తులు ఇటువంటివి ఎన్నో చెబుతారు. కుబ్జ గృహము, అనేక దోషాలు ఇవన్నీ కొన్న వాళ్ళకి అధికంగా చూపుతాయి. వీధి పోటు మట్టుకు గృహంలో అద్దెకు ఉన్నా, గృహం కొనుక్కున్నా సమానమే. ఎవరుంటారో చూచే వాళ్లకు కొన్నవాళ్ళ ఉన్నవాళ్ళ అని కాదు, వాళ్ళు చూస్తారు అంతే కదా. అంటే ఇంట్లో వాళ్ళకి ఎవరున్నారో వాళ్ళకి ఇబ్బంది. ఇతర దోషాలు ఏవైతే భూమికి సంబంధించినవి ఉంటాయో అవి కొన్న వాళ్ళకి, ఓనర్స్కి ఎక్కువగా ఎఫెక్ట్ అవుతాయని చెప్పుకోవాలి. ఇది సమాధానం. మరో ఉత్తరం చూద్దామండి. అలాగే వనస్థలిపురం నుంచి మాగంటి సత్యనారాయణమూర్తి గారు రాస్తున్నారు. ఇంట్లో డైనింగ్ హాల్ లేదా డైనింగ్ టేబుల్ ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి, దయచేసి వివరించండి అంటూ రాస్తున్నారు. డైనింగ్ హాల్, టేబుల్ శాస్త్రంలో అంటే మట్టుకు పడమర వైపున ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి 4 కోణములలో ఆగ్నేయ కోణంలో వంటగది, ఆగ్నేయానికి ఈశాన్యానికి మధ్యన పూజాస్థలం, ఈశాన్యం అతిథుల గృహం, నిరుతి దిగ్భాగంలో పడక గది, వాయవ్య దిగ్భాగంలో పిల్లలకు చదువుకోవలసినటువంటి ఏర్పాట్లు చేయవలసినటువంటి గది, అలాగే ధాన్యాగారం దక్షిణ దిగ్భాగంలో, భోజనశాల పశ్చిమ దిగ్భాగంలో వెస్ట్ వైపుగా ఏర్పాటు చేసుకోవాలి అంటూ చతుశ్శాలా భవన నిర్మాణ సూత్రాల్లో వివరంగా చెప్పబడి ఉంది. ఈ విధంగా ఏర్పాటు చేసుకుంటే చాలా పెద్ద ఇల్లు కావలసి ఉంటుంది. ముఖ్యంగా నిరుతి దిగ్భాగంలో ఒక గది వేరే, పడక గది, వాయువ్య దిగ్భాగంలో ఒక గది వేరే, పిల్లలకు చదువుకోవడానికి ధాన్యాగారానికి ఏర్పాటు చేయబడ్డ గది, ఇట్లాగా వేరువేరుగా ఉండగా పశ్చిమ దిగ్భాగంలో ఈ 2 గదుల మధ్యన అక్కడ భోజనశాల ఏర్పాటు చేసుకోవాలి అంటూ ధర్మం ఉంది. ఈనాటి కాలంలో వంటగది ఆగ్నేయ దిగ్భాగంలో ఏర్పాటు చేసుకుంటున్నారు అందరూ, ఎటువంటి సందేహము లేదు. ఇల్లు ఏ ముఖంతో ఉన్నప్పటికీ అంటే అచ్చిపాటు చూసుకుని అందరికీ తూర్పే పడుతుంది అని కాదండి. కొంతమందికి దక్షిణం ఉపయోగపడుతుంది, కొంతమందికి ఉత్తరం ఉపయోగపడుతుంది, కొంతమందికి వాయువ్యం ఉపయోగపడుతుంది. ఎవరెవరికి వాళ్ళ నక్షత్రంతో, వాళ్ళ శ్రీమతి నక్షత్రంతో ఏ దిక్కు ఉపయోగపడుతుందో చూసుకోవాలి. గ్రామ అర్వణం అని చెబుతారు, అలాగే గృహ అర్వణం అని చెబుతారు. ఏ రకంగా ఉన్నా ఇల్లు మట్టుకు ఆగ్నేయంలో వంటగది, అలాగే నిరుతి దిగ్భాగంలో శయన గృహం పడుకునే గది ఏర్పాటు చేసుకుంటున్నాం. ఈ భోజనశాలను పడమర దిక్కున ఉంచవలసి ఉండగా స్థలాభావం చేత అంటే
పడమటి దిగ్భాగంలో ఉండేటటువంటి భాగం అంతా కూడా 2 గదులు ఆక్రమిస్తాయి. ఒకటి పడక గది, రెండవది సెకండ్ బెడ్రూమ్ పిల్లల కోసమని అంటూ ఏర్పాటు చేసుకుంటున్నారు. కనుక ఈ భోజనశాల, డైనింగ్ టేబుల్ ఈ విభాగాన్ని వంటగదికి సమీపంలోనే దక్షిణ దిగ్భాగంలో ఏర్పాటు చేసుకుంటున్నారు. వాస్తు శాస్త్రం ఏర్పడిన రోజులలో డైనింగ్ టేబుల్ లేదండి, భోజనశాల మాత్రమే ఉండేది. ఆయన 2 అడిగాడు, భోజనశాల లేదా డైనింగ్ టేబుల్ అంటూ అడిగాడు. కాళ్ళు వ్రేలాడేసుకొని టేబుల్ మీద కంచం పెట్టుకొని ఆ ఎంగిలి బళ్ళ పైన ఎప్పుడూ తింటూనే ఉంటాం. అక్కడే పొద్దున తింటాం, రాత్రి తింటాం, మళ్ళీ రేపు పొద్దున తింటూ ఉంటాం. అలాగా దానిపైన కాళ్ళు వ్రేలాడేసుకుని తినే సంస్కృతి భారతీయ సంస్కృతి కాదు. పీట వేసుకుని నేలపైన కూర్చుని బాసింపట్టు వేసుకుని కూర్చుని చక్కలం ముక్కలం అని చెప్పుకోవాలి మనం చక్కగా. కానీ ఇప్పుడు అందరికీ అలాగా చెయ్యాలి. ఆరోగ్యరీత్యా తెచ్చిపెట్టుకున్న అనారోగ్యాలు ఇవన్నీ కూడా చేత కాకుండా పోతే. ఒకప్పుడు మనిషికి తోక కూడా ఉండేదిట, ఉపయోగించడం మానేశాడు, తోక రాలిపోయింది. ఒకప్పుడు మనిషికి బుద్ధి ఉండేది, ఉపయోగించడం మెల్లిమెల్లిగా మానేస్తున్నాడు. 2 రెళ్ళు ఎంత అంటే క్యాలిక్యులేటర్ ఉందా అని అడిగే స్థితికి చేరుకుంటున్నాడు. మెల్లిమెల్లిగా బుద్ధి కూడా పనిచేయడం మానేస్తుంది. మానవ దేహం ఎటువంటిది అంటే వేటినైనా మనం ఉపయోగించడం మానేస్తే మెల్లమెల్లగా అవి పనిచేయడం మానేస్తాయి. మా అవసరం లేదు కదా అనుకుంటాయి. గుడ్డివాడు కళ్ళు లేవు కానీ చూచే శక్తి పరమాత్మ అతనికి చర్మానికి ఇచ్చాడు, చేతులకు ఇచ్చాడు. గుడ్డివాడి చేతికి 10 రూపాయలు ఇస్తే వాడు ఇలా తడుము చెప్తాడు, 10 రూపాయలా కాదా, మనకంటే బాగా గుర్తుపడతాడు. వాడికి ఆ శక్తి ఇక్కడ ఉంది. వాడికి ఏ విధంగా ఏర్పాటు చేశాడో అలాగే మనం కూడా అనారోగ్యం చేతకాక పద్ధతులు మార్చుకుంటున్నాం. ఎప్పుడు పైన కూర్చుంటే కింద కూర్చునే అలవాటు పోతుంది. భూమికి దగ్గరగా, ప్రకృతికి దగ్గరగా సహజంగా ఉండే ప్రయత్నం చెయ్యాలి. అది చేయకపోవడం వల్లనే ఇన్ని చిక్కులు, ఇన్ని అబద్ధాలు, ఇన్ని సమస్యలు, ఇన్ని అనారోగ్యాలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. ఇది సమాధానం. చెప్పుకుంటే మట్టుకు పడమరి, వారి ప్రశ్నకు సమాధానం పడమరి వైపున ఏర్పాటు చేసుకోవాలి. వీలు కాని పక్షంలో వంట గృహానికి దగ్గరలో దక్షిణ దిగ్భాగంలో ఏర్పాటు చేసుకోవడం మంచిది. ఇది సమాధానం. చాలా సంతోషం అండి. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి మా ప్రేక్షకుల ధర్మ సందేహాలకు శాస్త్రీయ సమాధానాలు అందించినందుకు ధన్యవాదాలు. కృష్ణ.